కర్నూలు జిల్లా పత్తికొండ ఆర్డీఓ బోబులేస్ ఆలూరు పట్టణంలో పలు ప్రభుత్వ శాఖలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆలూరు సంత మార్కెట్ ను ప్రభుత్వం రైతు బజార్గా గుర్తించిన అంశంపై అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. రైతు బజార్ నిర్వహణ, రైతులకు కల్పించాల్సిన సౌకర్యాలు, మార్కెట్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శితో ఫోన్లో మాట్లాడిన ఆర్డీఓ బోబులేసు రైతు బజార్ నిర్వహణకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం రైతు బజార్గా గుర్తించిన నేపథ్యంలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని, అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆర్డీఓ సూచించారు. తీర్మానం ఒకటి మాకు కొన్నందు వల్ల ఏమైనా గ్రామ పంచాయతీకి పన్ను కడుతున్నావా? ఎంత కడుతున్నావు? రోజు 40 ఇస్తుంటారు. ఇంకొకరిపైన ఒక రకం ఇస్తుంటారు సార్. ఎక్స్టెంట్ను బట్టి నలుగురు ఇస్తుంటారు. నలుగురు ఇది ముగ్గురు ఇక్కడ అంటే ఇట్లా కూరగాయలు అమ్ముకోనికి ఇస్తే బాగుంటుందా అని సార్ అడుగుతున్నారు. కర్నూలులో బీ క్యాంపులు ఉంది రైతు బజార్ కట్టిస్తారు. మీరే రైతులు మీరే అమ్ముకోవడానికి రైతులకి రైతు బజార్ లాగా చేస్తామంటున్నారు సార్. సార్ మీరు అట్లా చేయండి. బిల్డింగ్ కట్టిస్తారు. మీకు ఇట్లా పట్టా కట్టుకునే పని ఉండదు. ఒకసారి రైతులు వస్తాయి, సార్ కొత్తాలం సార్ ఇట్లే ఉంటుంది. ఇది కొత్తాలం ఇట్లే వచ్చేది. మాతాలం అయితే బాగుంటుంది. రసం లేదు కట్ చేసి టేస్ట్ పోతుందని అట్లే అది ఇంకా అట్లనే రసంలో సంబర్లు మొత్తం బాగుంటాయి. రసం బాగుంటాయి సార్. అది రసం బాగుంటుంది. దగ్గర ఒక 12-13 లక్షలు లాస్ అవుతుంది. అది టమాటాలు పండించినప్పుడు 100 రూపాయలు 50 రూపాయలు రేట్ తక్కువ ఉంటుంది. 200 అమ్ముతారు. ఇక్కడ ఎక్కువ బాక్స్ వస్తే తీసుకొని వెళ్ళి ఇక్కడ మన బిలేహాలు హాస్పిటల్కి ఎత్తుకుపోతే అక్కడ రేట్ ఉండదు. ఆడ మార్కెట్ బాగుంటుంది. అక్కడ ఒకటేసారి కమాండ్ అయిపోతుంది సార్. సప్లై రైతు పోతే రేట్ల ఇది పెట్టు సన్ను తెచ్చుకోవాలి కదా. మరి అడగండి డిపిఓను, నేను చెప్తాను మళ్ళీ డిపిఓ కూడా. ఇది లేకపోతే కలెక్టర్ కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. ఈ తీర్మానం వల్ల డిలే అవుతుంది. నేను కలెక్టర్కి చెప్పినానంటే డిపిఓకు మీకు ఇద్దరికి వస్తుంది క్లాస్. మాట్లాడి నాకు 2 రోజుల లోపల తీర్మానం కావాలి. కలెక్టర్ గారు ప్రెజర్ పెట్టారు.
ఇప్పుడు ఈరోజు చేశారు కదా, మళ్ళీ గురువారం నీకు ఫోన్ చేస్తాను. గురువారానికంతా నాకు కావాలి.